ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచినారు. దాని కొరకై నేను స్తుతిస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కూడి కొరకై షోమ్రోనుకు చేరువచ్చిన పరిశుద్ధులందరి కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాను. ఇంకెవరైతే రావాలనుకుంటున్నారో, మార్గం మధ్యలో ఉన్నారు, మీ చిత్తంలో ఉన్నారు, వారి కొరకు ప్రార్థిస్తారు. తమ పనులను ముగించుకొని నీ సన్నిధికి వచ్చి కొరకై వారికి కావలసిన క్షేమము, వెసులుబాటు మీరు అనుగ్రహిస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. ఈ దిన పరిచయ కొరకై నీ పాదములకు వస్తావు. ఎట్లా నడిపించాలి, ఎట్లా బోధించాలి, ఎట్లా ప్రార్థించాలి మాకు తెలియపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. ప్రభా, మేము మా సొంత ప్రయత్నం ద్వారా ఏమి చేసినా కదా కనికరించి మమ్మల్ని విడిపించి నీ ప్రశస్తమైన కృపలను కడిగి పవిత్రపరిచి వారి మాట వినటి కొరకై సహాయపడుతున్నాడు. వారి చిత్తానుసారంగా నీ పరిచయలను కొనసాగించడం కొరకై నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. మీరు క్షేమముగా సుఖముగా బ్రతుకును ఉద్దేశించినగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించి మనం మీరు సెలవిచ్చిన దాన్ని బట్టి ఆ రీతిగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నాడు. అందరూ తమ ఇళ్ళకు వెళ్ళి యేసు నివడ కొరకు మీరు రాత్రంతా ప్రజల క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు, వారి మారు మనసు కొరకు మీరు ప్రార్థిస్తూ వచ్చే విధానం కొరకై నీ వందనములు. మేము కూడా రక్షించబడినటువంటి మేము వారి రక్షణ లేని వారి కొరకై నీ సన్నిధిలో పోరాడినట్లుగా, విజ్ఞాపన చేయనట్లుగా, ప్రార్థన చేయనట్లుగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. నమ్మకమైన దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాము. బాహ్యంగా మీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డల కొరకే నీకు కొంతమంది రాలేక ఆయా పరిస్థితుల్లో ఉండి కాన్ఫరెన్స్ ద్వారా ఏకీభవిస్తూ ఉన్నారు. మీరు వారిని జ్ఞాపకం చేస్తున్నారు. మీ సహాయం వారిని దయచేస్తారని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నారు. నమ్మకమైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా సహాయపడుతుంది. పాటలు పాడే సమయం, వాక్య ధ్యాన సమయం, ప్రార్థనా సమయం దేవునికరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. మానవులను ఎన్నో అక్కర్లు కలిగిన అన్నిటి కొరకై నీ పాదములను ఆశ్రయించి జవాబు పొందుటకు సహాయపడుతుంది. ఎంతోమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. వారి క్షేమం కొరకు కూడా మీ సన్నిధిలో ప్రార్థించినట్టు కృపను గ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. చూడు, ఒబేరు గారి యొక్క అత్తగారు ప్రార్థిస్తాము. మరి ఆమె జ్ఞాపకం చేసుకునండి. గుండె సంబంధించినటువంటి మరి అతను బాధపడుతుండగా కావాల్సిన క్షేమం దయచేస్తామని ప్రార్థిస్తాము. సుందరాములు వారి భార్య కొరకు ప్రార్థిస్తాము. హాస్పిటల్ ఉండగా కావాల్సిన క్షేమం దయచేసి ఇలాగూ ఎంతోమంది అక్కర్లు వారు వారి కొరకై నీ సన్నిధిలో విజ్ఞాపన చేయనట్టు కృపను గ్రహిస్తాడు. ప్రభా, రానున్న దినాల్లో నీ పరిచయ కొరకై మేము నీ సన్నిధిని వేచి ఉండి ప్రభా ఏ రీతిగా జరిగించాలి అది ఎరిగినట్టు కూడా నీ సన్నిధిలో ప్రార్థించినట్టు మీరు మాకు సహాయపడుతుంది. ఇలాగూ పరిచయ అంతట్లో కూడా నీ కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ సహాయమును కోరుతూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 320. పాట సంఖ్య 320. పాట పుస్తకాల్లో 715. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. జయించు
జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును స్వతంత్రించు కొనేదారుగా స్వతంత్రించు కొనేదారుగా వారే సమస్తమున్ జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు ప్రభురాకనే వారసింతురో కొనిపోవా క్రీస్తు ఆశును ప్రభురాకనే వారసింతురో కొనిపోవా క్రీస్తు ఆశును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని పోవా ప్రభు యేసు వచ్చును యేసు శిష్యులతో పలికే తిరిగి వస్తునని యేసు శిష్యులతో పలికే తిరిగి వస్తునని సిద్ధపడతు స్థలమును నేనున్న చోట మీరున్నా సిద్ధపడతు స్థలమును నేనున్న చోట మీరున్నా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును ఎవరేసునితో నాడతురో ప్రత్యేక మౌనులు ఎవరేసునితో నాడతురో ప్రత్యేక మౌనులు మెల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తుతోని మెల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తుతోని పోవును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము మమ్మును సిద్ధపరచిన యేసుని సంధింతుము మమ్మును సిద్ధపరచిన యేసులో సంధింతుము జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు
పోవా ప్రభు యేసు వచ్చును గ్రహించు వారి కొని పోవా ప్రభు యేసు వచ్చును. పాట సంఖ్య 399. పాట సంఖ్య 399 పాత పుస్తకాలలో 346. చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయగా మానవులెంతో చెడిపోయిరి మరణించెదామాని తలపోయగా ఎదుగారు మరణము నిగ్గామని నరకమున్నాదని వారెరుగారు ఎరుగారు మరణము నిగ్గామని నరకమున్నాదని వారెరుగారు చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు ఇహమందు నీకు కలవన్నీయు చనిపోవు సమయాన వెంటారావు చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చనిపోయినను నీవు లేచెదవు తీర్పున్నదని ఎరుగు ఒక దినమునా చూడుము ఈ క్షణమే ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా మనలను ధనవంతులుగా చేయడు దారిద్రుడాయేను మన ప్రభువు మనలను ధనవంతులుగా చేయడు దారిద్రుడాయేను మన ప్రభువు రక్తము కార్చెను పాపులకై అంగీకరించుము యేసుని రక్తము కార్చెను పాపులకై అంగీకరించు యేసుని చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువ
సిలువలో వేలాడుతున్నాడుగా సిలువపై చూడు ఆత్మీయుని ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు సిలువపై చూడు ఆత్మీయుని ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము అర్పించుకొని జీవితము ఆయన కొరకై జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమా ప్రభునికై పిలచుండెను గొప్ప రక్షణ నివాసి యేసుడు సిలువలో వేలాడుతున్నాడుగా సిలువలో వేలాడుతున్నాడుగా. పాట సంఖ్య 571. పాట సంఖ్య 571 పాత పుస్తకాలలో 484. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను మన ప్రార్థన ప్రభువా రక్షించి అత్యధికముగా మనకిచ్చును మన ప్రార్థన ప్రభువా రక్షించి అత్యధికముగా మనకిచ్చును మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను ఆత్మలెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి ఆత్మలెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి తన ఆలయములో మేలుకొండ వేడెదము మనము తన ఆలయములో మేలుకొండ వేడెదము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను వెళ్ళెదము
వికారులలో సర్వలోకులలో జీవముకై వేడము ప్రభునే సర్వలోకులలో జీవముకై వేడము ప్రభునే వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరము వెళ్ళెదము మరి కృపసనము చేరము వాక్యము వాకి వ్యాపింపను శాంతుని రాజ్యము కూలునట్లు వాక్యము వాకి వ్యాపింపను శాంతుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడా వేడము మనము సేవకులాత్మతో నింపబడా వేడము మనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరము వెళ్ళెదము ధైర్యముతో కృపసనము చేరను ఆత్మతో ప్రభుని తిని కాటి దానియందు ప్రభు మహిమనింది ఆత్మతో ప్రభుని తిని కాటి దానియందు ప్రభు మహిమనింది ఘన ఘన తావ దిల్లునట్లు వేదమాయనము ఘన ఘన తావ దిల్లునట్లు వేదమాయనము వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో కృపసనము చేరను సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవాని హృదయానుసారులను ప్రేమమని వేదం దేవాని హృదయానుసారులను ప్రేమమని వేదం వెళ్ళెదము మరి కృపసనము చేరను
పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుంటాం. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకొనక వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తరువు చేసేదారు. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా దగ్గరగా అర్థవంతంగా చదువుతాం. పాత నిబంధనలో 190వ పేజీ, పాత నిబంధనలో 190వ పేజీ. నేను ఈ భాగాలను స్పష్టంగా దగ్గరగా అర్థవంతంగా చదువుతున్నా. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశము స్వాధీనపరచుకుని వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేసేవారు. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటారు. ప్రియమైన మా పరలోక తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లించుకుంటా ఉన్నాం. ఇంతవరకు ఈ సజీవమైన ఎక్కడ చాటున నన్ను భద్రపరిచినారు. దాని కొరకై నిన్ను స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాను. పాటల ద్వారా కూడా నామకి ఇచ్చి ప్రార్థించినారు. దాని కొరకే నీకు చదవడం లేఖన భాగం ద్వారా మీరు నాతో మాట్లాడతారు. నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశం అన్నింటినీ తీసివేస్తాడు. నీ మాటలే నీ ప్రజలకు అందిస్తాడు. ఏది మాకు అవసరమో దాన్ని నీ పరసంబంధమైన సువాసన నుంచి మాకు వినిపింపజేస్తాడు. కానీ మాట కలుగు దారి రాకుండా సహాయపడతాడు. ఎందుకు మేమందరము కలిసి నీ నామము గొప్ప చేసి నీ సన్నిధిలో ప్రార్థించి జవాబు పొందుడి కొరకు సహాయపడుతున్నామని యేసు నామమున ప్రార్థించి అడిగి మళ్ళీ గురించి నామ తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలుతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశము దేశమును స్వాధీనపరచుకుని వెళ్ళకుండా మీరు ఎందుకు తడువు చేస్తూ ఉన్నారు? ప్రభుత్వం ప్రేమించే వాళ్ళ దేశమును స్వాధీనపరచుకున్నట్టుకు ఇశ్రాయేలుతో యెహోషువ చెప్తున్న మాట. ఎందుకంటే ఆ శ్రేష్టమైన దానిని పొందడానికి మానవుడు ఏం చేయకూడదు? తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే దేవుడు మన కొరకే సిద్ధపరిచింది. ఇశ్రాయేలీలకు ఆ శ్రేష్టమైనటువంటి దేశాన్ని ఇస్తారని అబ్రహాము, ఇస్సాకులతో, యాకోబులతో దేవుడు మొదటిగానే ప్రమాణం చేసినాడు. ఇప్పుడు ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి ఇశ్రాయేలు యొక్క బానిసత్వాన్ని నుంచి విడిపించినాడు. అయితే ఇంకా వారు ఏం చేస్తా ఉన్నారు? తడువు చేస్తా ఉన్నారు. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, దేవుడు మనకు ఒక శ్రేష్టమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వాలని సిద్ధపరుస్తా ఉన్నాడు. ఆ రాజ్యాన్ని మనము స్వతంత్రించుకున్నట్టుకు తడువు చేయకుండా ఉండాలని దేవునికి ఉద్దేశం. ఉదాహరణకు చూడండి, కొంతమంది తడువు చేస్తా వచ్చారు. ఏమైపోయారు చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 19వ అధ్యాయం, ఆదికాండము 19వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. అతను తడువు చేసినాడు. ఇక్కడ భక్తుడైనటువంటి లోటు గురించి వ్రాయబడతా వచ్చింది. వాడు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పాపము యొక్క నిలయం అని చెప్పొచ్చు, పాపానికి. ఎందుకంటే అక్కడ మనుషులు సరైనటువంటి ప్రవర్తన కలిగిన వారు కాదు. లోటు భక్తిపరుడు, లోటు అబ్రహాము యొక్క సోదరుడి కుమారుడు. లోటు అబ్రహాము యొక్క విశ్వాసంలో కొంత ఏం చేసినాడంటే ఆయన కూడా కలిగి ఉన్నాడు. ఇటువంటి లోటు దేవుడు అబ్రహాము యొక్క ప్రార్థనను ఆలకించి లోటును తప్పించి శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి, శ్రేష్టమైన స్థలానికి, అంటే
ఉద్దేశం ఏంటంటే నశింపకుండా రక్షించబడే స్థలానికి చేరడానికి లోతు ముఖ్యంగా దేవుడు అద్భుతమైన కార్యం చేసినాడు. అయితే లోతు ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువును ప్రేమించే వాళ్ళ తడువు అనే మాటను, ఆలస్యము అనే మాటను ఏం చేయకూడదు? మనము మన జీవితంలో లేకుండా తీసుకోవాలి. ఎప్పుడొచ్చినా ఆ నిజరాజ్యానికి మనము వారసులుగా ఉండడానికి ఎలా ఉండాలా? సంసిద్ధంగా ఉండాలా. మనం చూస్తే ఆ మత స్వాతంత్రం చూస్తూ ఉంటాము. ఆ బుద్ధి గల కణికులు, బుద్ధి లేని కణికులు, వారు సిద్ధపాటులో సరైనటువంటి రీతిగా లేరు. వారికి ఉద్దేశం ఉంది, కానీ ఆయన వచ్చే సమయానికి మీరేం లేదు, సంసిద్ధంగా. మన జీవితంలో కూడా అంతే. ఆయన వస్తాడని అది ఎంత నిజమో మనం సిద్ధపడాలనేటువంటి ఉద్దేశం కూడా మనకు ఉండడము అంతే ప్రాముఖ్యత. చదువుతా ఉన్నావా? ఇశ్రాయేలుకు ఆ పాలు తేలు ప్రవహించి కానదేశంకు చేరడానికి ఇంకా తడువు చేస్తా ఉన్నారు. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, మనము శ్రేష్టమైన వాటి గురించి ఏం దేవుడు తడువు చేయడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యంలో ఆ రాణి అయిన కందకి క్రింద మంత్రి అయినటువంటి ఐథియోపియుడు దేవుడు వాక్యం ఆయనకు బోధించబడిన తర్వాత, ఆయన కన్నులు తెరవబడిన తర్వాత పిలుపుతో అంటా ఉన్నాడు, అయ్యా ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మడానికి ఏంటి నీకు ఆటంకం? ఆయన ఏం చేయట్లేదు, శ్రేష్టమైన దాన్ని పొందడానికి తడువు చేయట్లా. ప్రభువును ప్రేమించే వాళ్ళారా, నీకు నాకు ఒకవేళ ఇంకా ఏదైనా మనం ఎరుపుకు లాగుతా ఉందేమో, ఒకవేళ చూడగలిగితే లోతు భార్యను ఏం చేసింది? ఆ రక్షించబడవలసినటువంటి స్థలానికి చేరకుండా ఏం చేసింది? వెనుకకు లాగిపోయింది. మన జీవితంలో కూడా అంతే. కొన్ని పర్యాయములు ఈ భౌతికమైనటువంటి విషయాలు మనం వెనకలాగుతూ ఉంటాయి. దీని నుంచి మనం విడిపించబడి సిద్ధంగా ఉండడం కొరకై ఏం చేయాలా? ప్రార్థన చేసి తడువు చేయకూడదు. ఆ విషయం కూడా ఆలస్యం చేయకూడదు. యెహోషువ అంటా ఉన్నాడు, అయ్యా ఎదురుకుండా ఎంత శ్రేష్టమైన దేశం ఉంది, ఇంకా ఎందుకయ్యా మీకు తడువులాట? మన జీవితంలో ఎన్నో విషయాలను ఏం చేస్తూ ఉంటాము, మనకు అన్ని తరలించుకొని చూడండి, మనము ఎవరికైనా నడిచిపోవాలనుకున్నాం అనుకోండి, మనము ఫ్రీగా ఉంటే నడుస్తామా, మంచిగా నడుస్తామా, లేకపోతే బంధకాలలో కానీ, బరువు కానీ, లేకపోతే సరైన విధానంలో కానీ ఉంటే బాగా నడుస్తాము అంటే మీకు అర్థమవడం చెప్తా ఉన్నాను. మనము ఒక చోటికి పోవాలన్నప్పుడు ఏమి, అందుకే ఆర్టీసీ వాడు కూడా చెప్తాడు ఏంటంటే, ఎక్కువ లగేజ్ ఉంటే టైం ఎట్లా ఉంటుంది, నీకు భారంగా ఉంటుంది, ఎదుటి వ్యక్తికి కూడా భారం. 5 సంచులు దక్కేవనుకో, 5 సంచులతో నువ్వేం చేయలేవు, ఎక్కలేవు. దాని గురించి కొంత శ్రమ పడాలా. తర్వాత ఈ లోపల పెట్టాలంటే కొంతమందికి ఆటాడు. అంటే ప్రయాణం చేసేటప్పుడు విస్తారమైనటువంటి బరువు. అట్లాగే ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి ఒకవేళ ఈ లోకమైనటువంటి బరువు నీవు ఉందనుకో, అంటే చాలా మందికి ఏముంటాయంటే ఎన్నో దాని ఏమంటారంటే భారాలు మోస్తా ఉంటాయి. చదువుతా ఉన్నావా? నీవు తడువు చేయకుండా ఉండాలంటే భౌతికమైన ఏమి కూడా నీ చుట్టూ ఏం చేయకూడదు, ఉండకూడదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని చెప్తాము. ఒక సహోదరి తన కూతురును చూడడానికి ఇతర దేశము పోతా ఉన్నట. ఆమె పాత దినాల్లో పడేది. అప్పుడు ఈ ఫ్లైట్స్ అంత విలువగా లేవు. వాడలో ప్రయాణం చేస్తూ ఉంటే మధ్యలో వాడ చిక్కుకుందంట. ఎక్కడ? సముద్రం మధ్యలో వాడ తుఫానులో చిక్కుకుంటే ఇప్పుడు అందరూ కలవబడతాం. ఎందుకంటే అంత విస్తారమైనటువంటి మరి దాని ఏమంటారంటే గాలి దాని మీద తీస్తూ ఉంది. అది ఎప్పుడైనా మునిగిపోయేటట్టు ఉంది. అందరికీ చింత, అయ్యో సముద్రం మధ్యలో మునిగిపోతావేమో, చనిపోతావేమో. ఒక సహోదరి చక్కగా పాటలు పడుతూ ఉందంట, దేవుడిని స్థుతిస్తూ ఉందంట. చుట్టూ కూడా అడిగారు, అమ్మా చింత ఏం లేదా, నీకు చింత ఏం లేదా? ఎందుకంటే ఇప్పుడు మునిగిపోతే చనిపోతాం కదా. అప్పుడు ఆ సహోదరుడు అంట, అమ్మ ఒక క్షేమంగా వెళ్ళామనుకో
క్షేమంగా వెళ్ళామనుకో, చంద్రుడి దగ్గరికి పోతా ఉన్నాడు, ఏం చేస్తాడు? వెళ్తాడు. ఒకవేళ మునిగిపోయాడు అనుకో, నా పెద్ద కూతురు నాకంటే ముందు చనిపోయి దేవుడి దగ్గర ఉంది, నేను ఎక్కడికి వెళ్తాను? పెద్ద కూతురు దగ్గరికి. కాబట్టి పెద్ద బాగా అడుగు ఏంటి అడిగి మన జీవితంలో ఇట్లాంటి సిద్ధపాటు, ఒకవేళ ఆ శ్రేష్టమైన దేశానికి చేరడానికి ఇంకా నీకు ఏదైనా వెనుక నిన్ను లాగుతా ఉందేమో, నువ్వేం చేయాలి? లోతు తడువు చేస్తా ఉన్నాడు. యెహోషువ అంటా ఉన్నాడు, ఎందుకే శ్రేష్టమైన దేశానికి చేరడానికి ఇంకా తడువు చేస్తారు మీరు? ఇంకా చూస్తాం ముందుకు, ఇంకా తడువు చేస్తాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం, 47. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 48వ వచనం, అయితే దుష్టుడైన దాసుడు తన యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో వారులారా ఎవరు? ఎందుకంటే ఈ తడు అనే మాట కలిగి జీవితంలో ఉంటే ఎవరితో పోల్చాడు? దుష్టుడైన ఒక దాసు. చూడండి, ఒకవేళ చూస్తే 50 వచ్చింది చూడండి, 50 వచ్చినము. ఆ దాసుని కనిపెట్టిన దినములలో వాడు అనుకున్న గడిలో వాడి యజమానుడు, చూసావా, ఆలస్యం చేస్తే ఎంత నష్టము, తడువు చేస్తే ఎంత నష్టము, కానీ ఇలాగలో ఆలోచిస్తే ఎంత నష్టము. ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి మన జీవితంలో ఏముండకూడదు? తడువు, ఆలస్యం, లేకపోతే ఇతర జంజాటాలు ఉండకూడదు. వెళ్తా ఉన్నావా, ఒకవేళ ఉంటే దాని నుంచి విడిపించుకోవడానికి నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆ దుష్టుడైనటువంటి దాసుడు ఏం చేశాడు? తన యజమానుడు రాడు అనుకుని తాగుతా ఉన్నాడు, తింటా ఉన్నాడు. తర్వాత చూడడం మాట చక్కగా ఉందో, 40వ వచనము, 49. తన తోడి దాసులను కొట్టి, తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగు ప్రభునందు ప్రేమించే వాళ్ళారా. ఈ యొక్క ఉదయకాల్సిన ఎంతో మంది ఇలాగే ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? తింటా ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, కొట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ నేను ఏం చేస్తాయి? కాని సంగతిలోనికి నెట్టేస్తాయి. వెళ్తున్నావు, ఇవన్నీ ఎక్కడ పెడతాయి? అన్ని కాని సంగతులు నెట్టేస్తూ ఉంటాయి. ఇవి నిన్ను ఆ శ్రేష్టమైన దేశానికి చేరడానికి చేరకుండా పట్టుకు వెనక్కి లాగుతూ ఉంటాయి. దీని నుంచి నువ్వు విడిపించబడాలి. ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి ఇంకెందుకై తడులాట? కాల సమయంలో నీవు నేను తడువు లేకుండా చేసుకోవాలి. ఏంటంటే మనము దేనికి చెప్పకుండా ఏం చేయాలి? మన జీవితాన్ని ఏం చేయాలి? ఒక తగువు కానీ, ఒక కొట్లాటకు కానీ, ఒక పోట్లాటకు కానీ, లేకపోతే ఒక అసూయ కానీ ఏమో చెప్పుకోండి. ఇవన్నీ నిన్ను ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరకుండా వెనకకు లాగేవే. వెళ్తా ఉన్నాం. దీనికి విడిపించబడాలి. ప్రార్థన చేసుకోవాలి. అందరూ చూసాం. సిద్ధపడిన వారు, తడువు లేని వారిని చూస్తాము. చూడండి, మన పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 56వ వచనం. యెహోవా నా ప్రయాణము సఫలం చేసిన కనుక నాకు తడువు కానియక నన్ను పంపించుము. నా యజమానుని యొద్దకు ఎక్కడికి వెళ్ళాలి? మనము యజమానుని యొద్దకు తడువు చేయకుండా. ఎందుకంటే నీ జీవితంలో ఆ శ్రేష్టమైనటువంటి దేశానికి, ఆ యజమానుని దగ్గరకు, నీకు నాకు సృష్టికర్త అయినటువంటి దేవుని దగ్గరకు వెళ్ళి కొరకై ఏముండవాడు? మనకు ఏముండకూడదు? ఏమి ఎలియాజరుకు బెతుయేలు ఇంటి దగ్గర, లాబాను ఇంటి దగ్గర, రెబ్కా ఇంటి దగ్గర ఏం తక్కువైనా ఆవిడంటా ఉంది, మా ఇంట్లో బోడంత మేత ఉంది. ఏముందంట? బోడంత మేత ఉంది, ఒంటిలోకి స్థానం ఉంది. తర్వాత వారు నివసించడానికి మంచి వసతులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా ఎలియాజరు ఎట్లాంటి వాళ్ళకి
ఎంత ఘనమైన వాడు, ఎందుకంటే కుమార్తెకు ఏం తెచ్చాడు ఆయన? వివాహం తెచ్చాడు. మళ్ళీ మామూలు కాదు, శ్రేష్టమైనటువంటి వాడు ఇస్సాకు. అన్ని రకాలైనటువంటి అర్హత ఉన్నటువంటి వాడు. ఇంత మంచి సంబంధం తెచ్చిన వాడిని ఎలా చూస్తావు చెప్పండి? నీకు అంత మేలు చేస్తే ఎలా చూస్తావు ఒక వ్యక్తిని? ఎంత మేలు వ్యక్తి కుటుంబము ఎలియాజరు ద్వారా పోతా వచ్చింది. ఇప్పుడు ఎంత చక్కగా చూస్తా ఉంటారు ఎలియాజర్ని. కానీ అంటాడు, అయ్యా నాకు తడుగు కావద్దు, నేను ఎక్కడ పోవాలా? నా యజమాని ఇంటికి ప్రేమించే వాళ్ళారా, నీ నా జీవితంలో ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి ఈ లోకంలో నీకు నాకు ఎటువంటి జంజాటము లేకుండా, లేకపోతే ఎటువంటి భారము లేకుండా అన్నింటినీ మనం ఏం చేయాలా? తప్పించుకోవాలి. దాని కొరకై నీవు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎలియాజరు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు వచ్చిన పడింది, మమ్మల్ని తడుగు చేయకపోతే మేము ఎక్కడికి వెళ్తాం? మా యజమానుడి దగ్గరికి వెళ్తాం. ఒకవేళ తడుగు చేయకుండా ఎలియాజరు వెళ్ళిన కారణాన్ని బట్టి ఇస్సాకుకు ఏమొచ్చింది? ఆమె తన గుడారం తల్లి గుడారం తీసుకుపోయినాడు. తన తల్లి విషయమై ఆయన దుఃఖ నివారణ కొంచెం అదే అధ్యాయం ఉంటుంది. 67 వచ్చిన చివరి భాగము, 60 చివరి భాగం. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ మన జీవితంలో తడువు అనేది ఏం చేయడం మనం లేకుండా చూసుకోవాలి. ఉన్నామా? నష్టపోయినట్టే. ఒకవేళ ఇంకా ఏమైనా మనను ఆ రాజ్యం కొరకు, లేదా శ్రేష్టమైనటువంటి ఆ పని కొరకు, లేదా దేవుని మందిరం కొరకే దేవుని మందిరం వెళ్తా ఉన్నా, ఒకవేళ ఏది అడ్డొస్తా ఉన్నా, ఏది లాగుతా ఉన్నా దాని కొరకు ఏం చేయాలి? దాని కొరకు మొన్న ఒక సాక్షి ఉన్నాడు. ఒక సాక్షి ఉన్నాను. ఒక దైవ సేవకుడు ఒక మందిరంలో ఉండేటువంటి తన మందిరంలో ఉన్నటువంటి ఒక విశ్వాసకి ఒక పని చెప్పాడంట. నమ్మకమైన విశ్వాసం అని చెప్పి ఏం పని చెప్పాడంటే, బల్ల సిద్ధం చేసేటువంటి పని, ఆదివారం ప్రభు బల్ల ఉంటుంది కదా, ఆ బల్ల సిద్ధం చేసేటువంటి పనిని ఏం చేశాడు? అప్పగించాడు. అప్పగిస్తే నమ్మకంగా చేస్తూ ఉంది. దినాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు అయిపోయినాయి. బడులు పుట్టారు, ఆశీర్వదించబడ్డారు, చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు కొడుకు అమెరికా పోయి స్థిరపడ్డాడు. పోయాడు అమెరికా పోయి స్థిరపడ్డాడు. ఇప్పుడు అమెరికా పోయి స్థిరపడితే కొంతకాలం నుంచి తల్లి ఏం చేస్తా ఉన్నాడంట, అమ్మ ఒకసారి మా దగ్గర ఉండిపోయి కొంతకాలము అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఉంటే ఆవిడ అంటుందట, ఆదివారం సాయంత్రం ఫ్లైట్ ఎక్కుతాను, మళ్ళా ఆదివారం పొద్దున్న ఎక్కడ ఉండాలా? మా ఊళ్ళో. ఎందుకు? నాకు ఇక్కడే ఉంది పని. ఏ పని ఉంది? ప్రభు బలను సిద్ధం చేసే పని. ఈ పనిని చేయడానికి ఏ ఆటలకు వెంజలేదనుకు లేదు. మనము కొన్నిసార్లు ఎన్ని ఆటంగా దేవుని ముందు వచ్చినప్పుడు చుట్టాలు వస్తారు. ఎవరు వస్తారు? చుట్టాలు వస్తారు. చుట్టాలు వస్తే గుడేమో వస్తుంది. ఆ యొక్క వారము లేదా ఆ యొక్క చిక్కు నేనేం చేస్తుంది? దేవుని మందిరానికి వెళ్ళకుండా ఆటను వస్తాను, లాగుతూ ఉంటుంది. వెళ్తా ఉన్నావా? ఆ శ్రేష్టమైన దేశాన్ని చేయడానికి ఎన్నో అడ్డులు వస్తాయి. తడుగు చేస్తాయని దేవుడు అంటావు, ఎన్నో అడ్డులు వస్తాయి. అయితే వాటి నుంచి నువ్వు విడిపించబోట అది నీకు ప్రార్థన కదా, అది శ్రేష్టమైనది పాఠం. వెళ్తా ఉన్నావా? ఒకవేళ దానికి అడ్డుగా ఉండడానికి దాని దగ్గరికి ఉండడానికి ఏది అడ్డు వచ్చినా కానీ దాన్ని విడిపించుకోవాలనేటువంటి కోరిక, ఆశ నీకు నాకుంటే దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడు. చూస్తామా? ఎలియాజరు తడువు చేయని కారణాన్ని బట్టి ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ వారులారా, నీవు నేను దుఃఖ నివారణ పొందాలంటే, ఈ శ్రమల నుంచి విడిపించబడాలంటే, ఈ యొక్క జంజాట నుంచి విడిపించబడాలంటే, ఈ యొక్క కాని సంగతి విడిపించబడాలంటే ఎల్లప్పుడూ ఏం చేయాలా? సిద్ధంగా ఉండి కొరకు ప్రార్థన చేసి చూస్తాం. మీకు ముందుకు చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో రండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 43వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 43:10. మాకు తడువు కాకపోయినట్లా
ఈ పాటికి రెండవ మారు తిరిగి వచ్చిందని ప్రభువును ప్రేమించే వారులారా, యాకోబు కుమారుడు ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వెళ్ళారు. యోసేపు ఐగుప్తులో వారిని గుర్తించి వారితో కఠినంగా మాట్లాడి ఒకరిని బంధించుకుని తర్వాత బెన్యామీను దగ్గరికి తీసుకురావాలని కొన్ని షరతులు పెట్టి వారిని పంపించినాడు. ఇప్పుడు పంపించిన తర్వాత ఇక వారిలో ఉండేటువంటి ఆలోచనను బట్టి కొంతకాలం అయిపోయింది. ఇప్పుడు వాడికి లోటు కనపడతా ఉంది. ఎందుకంటే ఐగుప్తు నుండి తెచ్చిన ధాన్యము ఏమైపోయింది, అయిపోతా. ఇప్పుడు అందుకే యాకోబు కుమారులు అంటా ఉన్నారు, అయ్యా తడు కాకపోతే ఈ పాటికి వెళ్ళిపోయి రెండో మనం వచ్చేవాళ్ళం. వస్తే ఏమవుతుంది, సమృద్ధి. ఒక తడువు చేసావా నీ జీవితంలో లోటే. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు లేదా దేవుడు పనిచేసేటప్పుడు లేదా దేవుడి కొరకు శ్రేష్టమైనటువంటి సమయం ఇచ్చేటప్పుడు లేదా తడువు చేస్తే కనుక నష్టమే. కాబట్టి నీ నా జీవితంలో కొన్ని సంగతులు ఉంటాయి, దాన్ని విడిపించబడి కొరకే ఈ యొక్క వర్తమానం. ప్రభా నీ పని కొరకు నేను ఏం చేయకూడదు, తడువు చేయ. నీ పని కొరకు నీ పనిని ఆలస్యంగా చేయాలి. అందుకే దేవుడు సెలవిస్తూ ఉంది, యెహోవా పనిని అశ్రద్ధగా చేయడం ఎట్లాంటి వాడు. మనము తడువు చేయకుండా చేయాలి దేవుడి పని. అదొక యాకోబు కుమారులు అంటా ఉన్నారు, అయ్యా తడువు చేయని వాడు రెండోసారి వచ్చేవాళ్ళు. గట్టుకు తడువు చేయలేదు. మరవారు యాకోబు యొక్క ఆజ్ఞానుసారముగా శ్రేష్టమైనటువంటి తీసుకుని ఐగుప్తుకు పోయినారు. ఇప్పుడు ఎంత ఆశీర్వాదం వచ్చాడు తెలుసా. యోసేపు తాను వారికి ఏం చేశాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను నా జీవితంలో అంతే. దేవుడు మన కొరకై ఆ నిజరాజ్యంలో వేచి చూస్తా ఉన్నాడు. ఒకవేళ మనం అక్కడ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా, ఒకవేళ తడువు చేస్తాం అంటే ఇప్పుడు చనిపోమని కాదు దాని అర్థం. కాకపోతే ఒకవేళ దేవుడు వస్తే కనుక ఏ చిక్కుని ఏం చేయడానికి రావకూడదు. అని ప్రాముఖ్యమైనది. చివరి చూసి మనం ముగిస్తాం చూడండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం వచ్చాయి. ఆదికాండము అపోస్తల కార్యక్రమంలో వచ్చాయి. అపోస్తల కార్యములు 9 వచ్చాయి. 38 వచ్చాయి. అపోస్తల కార్యములు 9 వచ్చాయి. 38 వచ్చాయి. లొద్ద యుద్ధకు దగ్గరగా ఉండడం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొంటూ ప్రభువును ప్రేమించే వారులారా, లొద్ద యుద్ధకి ఏం చేస్తా ఉంది, దగ్గరగా. అక్కడ ఎవరున్నారు, పేతురు ఉన్నాడు. ఇక్కడ శ్రమ ఉంది. ఎందుకంటే దోర్క తబిత ఏం చేసింది, ప్రభు మహిమలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆయన దగ్గరగా ఉన్నాడని వారందరూ గుర్తించి అంటా ఉన్నారు, అయ్యా నువ్వు తడువు చేయక ఏం చేయాలి, మన దగ్గరకు ఏమైంది, ఒక తడువు చేయలేదు ఆయన. ఏమైంది చూడండి, ఏమైంది. అది అధ్యాయము 40 వచ్చాను. పేతురు అందరి వెలుగు పంపించి మోకాలుని ప్రార్థన చేసి శ్రమ వైపు తిరిగి తమిళనాడనగానే ఆమె పనులు ప్రభుత్వ అన్నారా. నీవు నేను కూడా ఒకవేళ మన జీవితంలో తడువు లేకుండా ఉంటే పనులు తెరిచేవారనుకుంటా. పేతురు తడువు చేయలేదు. ఆయన తొందరగా వచ్చినాడు. ఇప్పుడు చనిపోయేటువంటి స్థవిత ద్వార్త ఏం చేసింది, తిరిగి లేచి తన పనులు తెలిసినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి మన జీవితంలోకి ఏదైనా ఒకవేళ తడువు చేసే అంశాలు ఉన్నాయో, ఒకవేళ వాటి నుంచి విడిపించబడిపోతే ఈ ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేయవలసిన వారు. అదవుతుందా, పేతురుకు ఏం తడువు చేయడానికి ఏం లేదు. ఆయన వెంటనే వచ్చాడు. ఆయన వెంటనే వచ్చిన కారణాన్ని బట్టి తవిత ఏం చేసింది, జీవిస్తా వచ్చింది. ఏది కాదు ఏమి లేవు. అక్కడ ఎంత శ్రేష్టమైన ఆయనకు అనవసరం. బయలుదేరాడా, మా యజమాని దగ్గరికి పోవాలా. ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి ఉద్దేశము ఇస్సాకుకు ఏం చేసింది, దుఃఖ నివారణ మన జీవితంలో అంతే. ఒకవేళ ఆ శ్రేష్టమైనటువంటి కార్యాలు చేయడానికి కానీ, ఆ శ్రేష్టమైన దేశాన్ని చేరడానికి కానీ,
ఆయనతో ఉండడానికి. ఒకవేళ ఇంకా ఈ లోకంలో ఏదైనా నేను అడిగించేది ఉందా, వెనకలాగేది ఉందా, ఒకవేళ దేవుని సన్నిధి ఈ దినము ప్రార్థన చేయి. ప్రభువా, ఏది అడగలేకుండా సహాయపడు. నీ రాజ్యం వచ్చుడి కొరకాయి, నువ్వు వచ్చినప్పుడు ఎదుర్కొంటు కొరకాయి. ఒకవేళ నువ్వు తలపు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన అంగీకరించేవాడు ఉంటాడు, నిన్ను ఆశీర్వదించేవాడు ఉంటాడు, నీకు మేలు విస్తరణ చేసేవాడు ఉంటాడు. ఆ రీతిగా మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన జ్ఞాపకం పెట్టుకోనండి. ఆదివారము ప్రభు పరిచయం కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాం. ఆదివారము ప్రభు పరిచయం కొరకు ప్రార్థన చేస్తున్నాండి. ఆయన దాసులు ఆత్మానుసారంగా దేవుని వాక్యమును సంఘంలో అందించుకొరకే ప్రార్థనలో జ్ఞాపకం చేస్తాం. అందరూ కూడా సకాలంలో 8 గంటలుగా ఆరంభిస్తూ ఉన్నాము. మరి ఆదివారం ఈ ఎండ కారణాన్ని బట్టి 8 గంటలకు మీరు అందరూ ఊళ్ళోకి నడిచి వెళ్ళాలనే కారణాన్ని బట్టి 8 గంటలకు ఆరంభిస్తూ ఉన్నాం. కాబట్టి సమయాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా దేవుని సన్నిధికి రావడానికి ప్రార్థనలో జ్ఞాపకం చేసి ఎటువంటి ఆటంకాలు దేవుని సన్నిధికి రావడానికి ప్రజలు కలగకుండా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కొన్ని ప్రార్థన అవసరాలు ఉన్నాయి, వాటిని ప్రార్థిస్తారండి. సోదరుడు ఓబేద్ గారు లక్ష్మీపురము, వారి యొక్క అత్తయ్య గారు అవుతారు. ఆమెకు ఈ యాంటీ గుండెకి సంబంధించినటువంటి మరి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఆమె కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. తర్వాత సోదరుడు సుందరరావు గారు రైలు షాపులు, ఆయన భార్య కూడా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంది. ఆమె కొరకే కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాము. సోదరుడు ఆశీర్వాదం గారు గత కాలం మనం ప్రార్థించినాము. దేవుడు ఆయనకు మరణాపాయాన్ని తప్పించినాడు. కొంత ఈ యాక్సిడెంట్ వల్ల కొన్ని గాయాలయ్యేవి, తర్వాత కొంచెం తలకాయ పురుగులు వస్తూ ఉంది. మరి దేవుడు కనికరించి వారిని స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తర్వాత బిడ్డలకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తూ ఉన్నాయి. మరి పెర్సీ కొరకు, మెర్సీ కొరకు, సుకీర్తి కొరకు, మిస్సీ కొరకు, మిస్సీ జాన్సన్ కొరకు, తర్వాత ఎలియాజర్ కొరకు, తర్వాత నాగమణి కొరకు, ఇంకా ఇట్లాంటి బిడ్డల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాము. గోల్డీ కొరకు, ఇట్లాంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. మరి అందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా అక్కడి నుండి చెప్పండి, దాని కొరకై ప్రార్థన చేస్తాం. గంగయ్య గారి వరకు ప్రార్థన చేస్తారండి. కొంత ఆరోగ్యంగా ఉంది, దేవుడు స్వస్థపరిచినట్లుగా. చెప్పండి. సోదరుడు యేసుదాస్ గారు ప్రార్థన చేస్తున్నారండి. ఆయన పడిపోయాడు, ఆయనకు బాగా తలకు గాయమైంది. మరి దేవుడు స్వస్థపరిచి కీడు లేకుండా మరి తప్పించబడి కొరకే మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాడు. గర్భిణీలు ప్రార్థిస్తున్నారండి. ప్రాముఖ్యంగా మేరీ మన కొరకై మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు బిడ్డలను సుఖప్రసవం కొరకై సిద్ధపరిచినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. మేము ప్రార్థిస్తాము, తర్వాత మీరు ప్రార్థన చేస్తారండి. ఆ తర్వాత సంఘం కొరకు అందరి కొరకై వ్యక్తిగతంగా అందులో ప్రార్థన చేస్తాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు. ఉదయకాలం నుంచి న్యాయ సన్నిధి మీరు మాకు అనుగ్రహించిన దాన్ని నేను స్తుతిస్తాను. శోభంలో ప్రార్థన కూడి కొరకై చేరొచ్చే భాగ్యము, ధన్యత మీరు అనుగ్రహించినారు. దాని కొరకై మీ వందనములు. ఆ శ్రేష్ఠ రాజ్యాన్ని చేరడానికి ఇశ్రాయేలు తడువు చేస్తూ ఉన్నాను. నేను కూడా ఎన్నోసార్లు తడువు చేస్తాను, నీ పని కొరకు, నీ మాట కొరకు, నీ సంగతులకు. అయితే ఏవి తడువు చేయడానికి కారణం అవుతా ఉన్నాయో వాటి నుంచి విడిపించబడాలని నువ్వు మాకు అనుగ్రహించిన మీ తలలో కొరకే నీకు మా జీవితంలో వెనుక చూసేటువంటి సంగతులు ఏమి లేకుండా సహాయపడతాయి. లోతు భార్య తడువు చేసి వెలుగుతేది నష్టపోతా వచ్చింది. ఆ శ్రేష్టమైనటువంటి రక్షణ స్థలాన్ని చేరలేదు. మేము కూడా అనేక పర్యాయాలు ఇట్లాగే ఉన్నాము, కైకరిస్తానండి. ప్రభు మీరు మాకు సహాయపడుతుందండి. కాని సంగతుల నుంచి విడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. మా పితరుడు ఎలియాజు చెప్తా ఉన్నాడు, అయ్యా నేను తడువు చేయకూడదు, మాకు ఉద్దేశం అనుగ్రహిస్తాడండి. ఇస్సాకు
తన తల్లి విషయం యొక్క నివారణకు ఆయన తడువు చేయని కారణాన్ని బట్టి. ఆయనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, కానీ యజమానుడిని చూడాలనే ఉద్దేశం ప్రభా, నేను వాడిని చూడాలనేటువంటి ఉద్దేశం. మా యజమానుడు మీరే, నేను చూచుడు కొరకే ఈ లోకంలో ఏది మనం ఆటంకపరుచుకున్నట్లు మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. కృపను విస్తరింపజేస్తారని నమ్మకం దేవాలయం. వారు తడువు చేయని కారణాన్ని బట్టి, వారు తొందరగా వెళ్ళిన కారణాన్ని బట్టి యోసేపును వారు చూడగలుగుతూ వచ్చారు. లేకపోతే ఆ శ్రేష్టమైనటువంటి దళితులకు వారు వచ్చారు. ప్రభా, నేను కూడా అటువంటి దళితులకు వచ్చిన కొరకే సహాయపడుతాను, కృపను విస్తరింపజేస్తాను. ప్రభా, పేదలు తడువు చేయని కారణాన్ని బట్టి తగిత లేకపోవడంతో వచ్చింది. ప్రభా, మీ వందనములు స్తోత్రం. మేము ఈ లోకంలో ప్రభా మరి ఎక్కువగా దీన్ని ప్రేమించక, దీనికి చిక్కక ప్రభా దీనికి రాజ్యం కొరకు సిద్ధపరిచినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. ఇంతవరకు శోభనుడు పరిచయంలో చేసిన సహాయం బట్టి మీ వందనములు. విత్తబడ్డ వాక్యాలను మేము స్తుతిస్తాం. మీ ఆహారం నిలబడేమో చాలా కనబడి వాక్యం సెలవిస్తాము. ప్రభా, ఆ రీతిగా ప్రభా కనికరించి ఒక అనుగ్రహణ ఫారం చూసిన కొరకే సహాయపడతాడు. శోభనుడు పరిచయం దీవిస్తురండి, సంఘ సరిగ్గా విశాలపరుస్తురండి, నూతనాత్మను అనుగ్రహిస్తురండి. ప్రభా, రాను దినాల్లో పరిచర్య నిశ్చితానుసారంగా జరిగినట్టు సహాయపడుతున్నాడు. బాప్తిస్మకి బిడ్డలు సిద్ధపడున్నారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏదో రోజు ప్రభా మరి బాప్తిస్ముడు కొరకే ఎట్లాగూ చేయాలో మాకు తెలియపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. కృపను విస్తరింపజేస్తాం. నమ్మకమైన దేవా, నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా మీ సహాయం దయచేస్తాను. కృపను విస్తరింపజేస్తాం. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వారి వరకు ప్రార్థించుకుంటూ ప్రభు మాకు సహాయపడుతారండి. సో ఏదన్నా వారి యొక్క అత్తయ్య గారు ప్రభావ మరి ఏలూరులో గుండె బాధపడుతూ ఉన్నారు. మరి హాస్పిటల్కి వెళ్ళే సమయాలు దేవుని గారు ఉంచుతారండి. సంపూర్ణ స్వస్థత క్షేమం దయచేసి సుందరాములు వారి యొక్క విశేషంగా ప్రార్థిస్తా ఉన్నాం. ఆమె కూడా అనారోగ్యంతో హాస్పిటల్ ఉంటుండగా కావాల్సిన క్షేమం నెమ్మది దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాము. సో యేసుదాస్ గారు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన కూడా కనికరిస్తారండి. పడి తనకి గాయమవుతూ వచ్చింది. ఆమె గాయం స్వస్థపరుస్తారండి. గాయం నష్టం లేకుండా సహాయపడతాను ప్రార్థిస్తాం. సో ఆశీర్వాదం ప్రార్థిస్తూ ఉన్నాం. ఇచ్చిన క్షేమం కొరకు నీ వందనములు. ఆ గాయాన్ని ముడుతురండి, తలనీపు నుంచి విడిపిస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. సో గంగ గారు ప్రార్థిస్తా ఉన్నాం. ఆరోగ్యంగా బాధపడుతూ ఉన్నారు. ఆరోగ్యం దయచేస్తారు. ఇలాగూ సంఘంలో అందరూ జ్ఞాపకం చేసిన ప్రభుత్వం విస్తరింపజేస్తారు. గంగ ప్రార్థిస్తా ఉన్నాం. వేరే మనం జ్ఞాపకం చేసుకోనండి. కావాల్సినటువంటి ప్రభావాన్ని సుఖపరచమని సిద్ధపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తారు. గత కాలం నుంచి మనం ప్రార్థిస్తూ ఉన్నాము. సోదరు చిన్న మంది జ్ఞాపకం చేసుకోనండి. ఇచ్చిన ఆరోగ్యం నిబంధనలు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి సోదరు వలయంతో ప్రార్థిస్తా ఉన్నా. ఆ మనుషులు సహాయపడుతూ వచ్చారు. కోలుకుండా ఇచ్చిన ప్రభుత్వ నిబంధనలు ఇప్పుడు సంపూర్ణ స్వస్థత క్షేమం నెమ్మది దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభుత్వం విస్తరింపజేస్తారు. మీకు ఇప్పుడు పరిశుద్ధులందరూ ప్రార్థన చేసిన తర్వాత వారి కొరకై ప్రభావం కుటుంబం కొరకు, సంఘం కొరకు, సార్వత్రిక సంఘాల కొరకు, మానవ సంఘాల కొరకు, దైవ సేవకుల కొరకు ప్రార్థించడానికి మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాను. రాహాలని కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఆమె కూడా వాక్యంలో కాలు జారి కొంత అనారోగ్యంతో ఉంది. ఇచ్చిన స్వస్థత కొందరు ఇంకో సంపూర్ణ స్వస్థత క్షేమం నెమ్మది దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం. ఇలాగూ మా ప్రార్థనలో కూడా మీ సహాయం దయచేస్తాం. ప్రాముఖ్యంగా సౌడు ఇస్సాకు ప్రార్థిస్తా ఉన్నాం. కడుపు మరి మోరియా ప్రార్థన దయచేస్తాడు. ఆయన కనికరిస్తురండి. సంపూర్ణ స్వస్థత దయచేస్తారండి. మీ చిత్తం నెరవేరుస్తాడు. ఒకటి మహాచర్య కార్యం చేయవాడు. నీకు అసాధ్యమేదేది లేదు. నీకు సమస్తము సాధ్యమే. మరి మీ చేతికి అప్పగిస్తుండగా సహాయం పొందుతారండి. క్షేమం అనుగ్రహిస్తాడు. ఇంకెన్నో ప్రార్థన మనలు ఉన్నాయి. వ్యక్తిగతంగా ప్రార్థించినట్టుగా మీకు సహాయపడుతారని ఎగ్జామ్స్ సిద్ధపడతా ఉన్నారు. వారికి మీ సహాయం దయచేస్తారు. యేసు నామమున ప్రార్థించి అడిగిన మానవుడి గురించి నాము తండ్రి, ఆమేన్. దయచేసి ప్రార్థనలో కొనసాగండి. ఒక కాన్ఫరెన్స్ ఉంటే కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు.